కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో ఈ నెల 1న జరిగిన లారీ డ్రైవర్ కురువ శేషన్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. శేషన్నను చంపి కాలు నరికి ఊరంతా ఊరేగించారు. శేషన్నను ఇంత కిరాతకంగా హత్య చేయడానికి కారణాలేంటి, నిందితులు ఎవరనే అంశాలపై కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో ఈ మధ్య దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కాలు నరికి ఆ కాలును ఊరేగించిన ఘటనలో పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. 4 నిందితులను మీరు ఈ ఘటనలో అరెస్ట్ చేశారు. ఏంటి ఈ హత్యకు గల కారణాలేంటి? సార్, ఇది యాక్చువల్గా ఈయన మృతుడు వచ్చేసి శేషన్న అని చెప్పేసి ఆయన వయసు 63 ఇయర్స్. కొంచెం ఫిజికల్గా బాగా ఫిట్గా ఉంటాడు, ప్లస్ ఆయన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొద్దిగా ఆయనకు బాగా లిక్కర్ హ్యాబిట్ ఉంది, అట్లాగే ఉమనైజేషన్ కూడా బాగా అలవాటు ఉన్నట్టుగా మన దృష్టికి రావడము. తర్వాత ఈయన తన సూదిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు పక్కన ఉన్న ఇతను త్రాగి వస్తే పక్కన సేమ్ కమ్యూనిటీలో ఉండే ఈ పరశురాముడు అనే వ్యక్తి, యాక్చువల్గా ఆయన పూర్తి చెవులు కూడా వినిపించవు. ఆయన ఫ్యామిలీ రిలేటెడ్గా ఉమెన్ సంబంధించి బాగా తాగడము, తిట్టడము, తర్వాత అబ్యూజివ్గా మాట్లాడము, నా అప్పులు ఇవ్వకపోతే సెక్సువల్గా, ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్‌ప్లాయిటేషన్గా ఉన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ విధంగా ఇతను రెగ్యులర్గా అతను మాట్లాడుతూ ఉండడంతో ఈ పరశురాముడు అతనికి సంబంధించిన బ్రదర్స్ 3, సో వీళ్ళు పూర్తిగా డెస్పరేట్ అయిపోయినారు. ఈ సబ్జెక్ట్లో తీసుకునేసి ఇతను ఈ విధంగా ఉంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, బాగా ఇబ్బంది పెడుతున్నాడనే ఉద్దేశంతో కొద్ది రోజులుగా అతను బాగా పెంచుకొని కొద్దిగా వాళ్ళ మధ్య వైషమ్యాలు అయితే కొనసాగుతున్నాయి. బట్ ఎందుకైనా శేషన్న కూడా ఇన్సిడెంట్ జరిగిన రోజు అనగా 1వ తారీఖు ఆల్మోస్ట్ భార్య ఇంట్లోనే వదిలిపెట్టి ఇతను వచ్చి కూతురు ఇంట్లో వచ్చి పడుకున్నాడు. హెడేక్ ఉంది, టాబ్లెట్ రూపంలో వేసుకొని పడుకున్నాడు. సో అంత ముందు రోజే ఇతను బాగా తిట్టడంతో ఈ పరశురాముడు 4 బ్రదర్స్ కలిసేసి కూతురింటికి వచ్చేసి ఇతని మీద అటాక్ చేసి చంపడం జరిగింది. శేషన్న ఈ ఉమెన్ సంబంధించి పక్కన ఇంటి వాళ్ళతో బాగా తిడుతూ గొడవ చేస్తూ వాళ్ళని సంబంధించి బాగా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ ఉండడంతో అక్యూజ్డ్ అతని మీద కచ్చ పెంచుకొని చంపాలనుకుని అతన్ని కాలు నరికేసినట్టుగా మనకి ఇనిషియల్గా ప్రాథమిక సమాచారంతోనే ఉంది. దాని మేరకే వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సార్, ఇంత ముందే వాళ్ళు గొడవ పడ్డారు, పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు, ఇరు వర్గాలు వచ్చిన తర్వాత పోలీసులు సర్ది చెప్పారని చెప్పి ఇన్ఫర్మేషన్, అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా ఈ విషయం పోలీసు దృష్టికి అయితే వచ్చింది. రావడంతోనే వాళ్ళు యాక్చువల్గా సేమ్ కమ్యూనిటీ ప్లస్ దగ్గర బంధువులు కూడా అవుతారు. మోర్ ఓవర్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ, చిన్న పెట్టి డిస్ప్యూటు అనేసి సర్ది చెప్పి దండించి పంపించడం జరిగింది. ఎల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి మేము కూడా సర్ది చెప్తామని అన్నాడు. కానీ ఇతను శేషన్న ఇతను మామూలుగా ఉంటే చాలా మామూలుగానే మాట్లాడతాడు, అందరినీ సారీలు చెప్తాడు, రిక్వెస్ట్ కూడా చేస్తాడు. కానీ త్రాగినప్పుడు బాగా అబ్యూజివ్గా మాట్లాడుతూ కొంచెం వేరే వాళ్లకు ఇబ్బంది కలిగించేట్టుగా మాట్లాడడంతోనే ఈ ఇష్యూ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సార్, హత్య చేసి కాలు వేరు చేశారా లేకపోతే కాలు మాత్రమే నరికి ఊరేగించారు? మనం యాక్చువల్గా బాడీని బాగా పరిశీలించి చూస్తే ఒంటి మీద వేరే గాయాలైతే మన దృష్టికి లేవు, అతని బాడీ మీద కూడా లేవు. కాబట్టి ఇతను బహుశా తిరగబడినట్టు కానీ లేకపోతే ప్రొటెస్ట్ చేసినట్టు కానీ మన క్రైమ్ సీన్లో కానీ ఏమీ లేవు. అతను కాలు నరికేసి అతన్ని క్రిపుల్ చేయాలనే ఉద్దేశంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. బట్ వీళ్ళకి అంత నాలెడ్జ్ లేవడంతో అతను తిరగబడకపోవడం వల్ల కాళ్ళు నరికేసి అతను పూర్తిగా కుంటివాణి చేయాలనేది ఒక ప్రాథమికంగా లక్ష్యంగా కనపడుతుంది. బట్ చంపాలనే ఉద్దేశం ఉన్నదా లేదా అంటే అతను ఇంకోసారి మా ఇంటికి రాకూడదు, మా లేడీస్ పట్ల అసభ్యంగా మాట్లాడకూడదు అనేది మాత్రం టార్గెట్ ఉంది. కానీ వీళ్ళ దృష్టిలో అతను నరికేయడం వల్ల, కాలు తీసుకొని అందరికీ ఎగ్జిబిట్ చేయడం వల్ల ప్రజలను కూడా ఒక రకమైన టెర్రరైజ్ చేయడం అనేది ఒక లక్ష్యం దీంట్లో దాగుంది. కానీ ఆ కాలు వాళ్ళు తీసేయడంతో అక్కడ కంప్లీట్గా ఇతను కూడా ఫర్దర్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్కి అవకాశం లేకుండా ఉండడంతో పూర్తిగా హ్యామరేజ్ జరిగేసి అతను అక్కడనే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. సరే, ఈ కాలుకు సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాలు ఊరేగించడము, హెచ్చరించడం, వాళ్ళే వీడియోలు కూడా తీసుకోవడం అనేది, దీన్ని ఎట్లా చూడాలి? ఇది యాక్చువల్గా ఎగ్జిబిషన్ కంటే కూడా ఒక రకమైన ఉన్మాద చర్యగానే మనం పరిగణిస్తున్నాం. యాక్చువల్గా చాలామంది ఇన్సిడెంట్లో జరగగానే పారిపోవడమో లేకపోతే ఇమ్మీడియట్గా పెద్ద మనుషుల దగ్గరికి పోవడమో, దీంట్లో అట్ట కాకుండా వీళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొనేసి వీళ్ళ ఉద్దేశం దేనికంటే మేము చేస్తున్నాము, మా లేడీస్ పట్ల ఇంకెవరు కూడా ఇలా ప్రవర్తించకూడదని ప్రజలకు మిగతా వాళ్ళకు హెచ్చరిక మాదిరి పంపించాలనే ఆలోచన వీళ్ళకు ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది, క్లియర్గా కనపడుతోంది కూడా. ఆ కాల్ను పోలీస్ స్టేషన్కి కూడా తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? లేదండి, వాళ్ళ ఇంటెన్షన్ అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చూపించాలని అనుకున్నారు. బట్ మధ్యలో పడవేసి పారిపోయారు వాళ్ళు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుందని మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో కానీ పోలీస్ స్టేషన్కి వస్తూనే మధ్యలో పొదల్లో వేయడం వల్ల మనకు కూడా ఇమ్మీడియట్గా అదే సమాచారంతోనే వాళ్ళు మనం సీజ్ చేసుకోవడం జరిగింది. సార్, వీళ్ళ మీద ఏ కేసులు నమోదు చేయడం జరిగింది? వీళ్ళ మీద 4 మీద కూడా మర్డర్ కేసు బుక్ అయింది. అట్లాగే అక్రమ ప్రవేశం కూడా వీళ్ళ కేసుల కిందనే మన కేసులు ముద్దాయి, దీన్ని మనం నమోదు చేశాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇది
కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షా మీటివ్ న్యూస్ కర్నూలు.